హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు అయితే మనము మా ఫ్రెండ్ అజిత్ వాళ్ళ ఊరికి ఎదిగేది వచ్చినాము. ఇక్కడ వంట చేసి తిందామనేసి అయితే ఒక స్పాట్కి అయితే తీసుకొచ్చాడు మా వాడు. సో ఇక్కడ కట్టెల పొయ్యితో వండి తిందామనేసి అయితే ఈరోజు ప్లాన్. లోకల్ లోకల్ పిల్లోడు ఒకడు గౌతమ్ మనోడి పేరు హెల్ప్ చేసేదానికి వచ్చినాడు. కెమెరామ్యాన్ బ్యాక్ సైడ్ వచ్చి రమేష్. అట్లా కదా బ్యాక్ సైడ్ తిప్పాలి. కెమెరామ్యాన్ వచ్చి మన కెమెరామ్యాన్ రమేష్. సో ఫస్ట్ 1 kg చికెన్ అయితే మనం ప్యాన్లో వేసి వాష్ చేసుకునేద్దాము. కొంచెం పసుపు వేసుకొని దాంట్లో పసుపు వేసుకొని ఎందుకు కడుక్కోవాలంటే కొంచెం దాని మీద ఏమున్నా క్లీన్గా వచ్చేస్తుంది. యాంటీబయాటిక్ కాబట్టి వేద్దాము. ఫస్ట్ అయితే బాగా కడిగేసి మసాలా వేసి పక్కన పెట్టేసి మళ్ళీ మనం ప్రిపరేషన్ కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. సో చికెన్లో కలిపేదానికైతే కొంచెం ఇక్కడ గరం మసాలా, బిర్యానీ మసాలా, చిల్లీ పౌడరు, గార్లిక్ పేస్ట్, సాల్ట్ అయితే వేసి కలిపి పెట్టుకునేద్దాము. అప్పుడు చికెన్లో కొంచెం బాగా మ్యారినేట్ అవుతుంది. రమేష్ కష్టపడతా ఉన్నా బ్రో. కష్టపడాలి కదా బ్రో, నీ వంట తినాలంటే ఆ మాత్రం కష్టం ఉండాలి కదా. థ్యాంక్స్ బ్రో, నా వంటని గుర్తించినావు నువ్వు. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ బ్రో. కమాన్ నువ్వు చూడు బాగా కష్టపడుతున్నావు. వీడు చూడు ఖాళీకి కూర్చోండాడు. స్టోన్సా ఫ్రమ్ వేర్? ఇది ఆడ పట్టుకొచ్చినావు బ్రో నువ్వు. అది చుప్ప చిన్నగా కావాలి బ్రో. ఇప్పుడు ఇక్కడ మాలో పొయ్యిలకి ఇచ్చే ఎక్స్పర్ట్ వచ్చి రమేష్ అన్నమాట. ఎలగాలమ్మా, దండం పెట్టుకో బ్రో, దండం పెట్టి వెలిగించాలా. వెలిగేస్తుంది, ఎవరైనా వెలిగించేది మనమే కదా. దాని మీద అట్లా స్లోగా పెట్టేసాయి కొంచెం చిన్న పుల్లలు. ఎక్స్పర్ట్గా ఉన్నావు కదా బ్రో నువ్వు. సో ఇప్పుడు చికెన్లో మొత్తం అయితే కలిపి పెట్టుకునేద్దాము. సో బిర్యానీ మసాలా కొంచెం వేసి, చిల్లీ పౌడరు కొంచెం వేస్తున్నాము. సో సరిపడంత వేసుకుందాము. సో తర్వాత వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాము. ఇప్పుడు కొంచెం వేసుకుందాం, మళ్ళీ చేసేటప్పుడు ఇంకొంచెం సగం వేసుకుందాం. పసుపు కొంచెం వేసుకుందాము. యాక్చువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనకి ఇక్కడ అవైలబుల్ లేదు కాబట్టి ప్యాకెట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాము. బాగా మిక్స్ చేసి చికెన్ పీసెస్కి బాగా మసాజ్ చేయాలా. మావాడు బాగా ఖుషిగా ఉన్నాడు. సో బాగా మిక్స్ చేసేసి అయితే క్లోజ్ చేసి అయితే పక్కన పెట్టేద్దాం. ఇంకా బాగా ఊరుతుంది. జీరక సాంబార్ రైస్, మనం తెలుగులో కొన్ని చోట్ల దీన్ని చిట్టిపిత్తాల రైస్ అని కూడా అంటాము. ఇది వచ్చి మనం ఒక కేజీ చికెన్కి మనం ఒక 1/4 kg లేదంటే 1 kg రైస్ వేసుకుందాము. ఫస్ట్ దీన్ని కడిగి అయితే పెట్టుకుందాం సైడ్లో. వాషింగ్ దట్. ఇప్పుడు మనము బాగా కడిగేద్దాం. మేము వంట చేస్తూ ఉంటే మాకు ఆడియన్స్ కూడా వచ్చారు. చూడండి ఎలా చూస్తూ ఉందో. ఇది బాగా కష్టపడుతున్నాడు. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. పాత్ర పెట్టేసి ఫస్ట్ సరిపడా నూనె పోసి అండ్ ఆల్సో కొంచెం నెయ్యి అయితే వేస్తాము. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా వేగనిద్దాము కాసేపు. పోదు చాలు 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 మళ్ళీ వేసుకున్నాం. సాల్ట్ చూసుకున్నాం. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం ఎర్రగడ్డలు కొంచెం బాగా ఇది అవుతుంది, ఎర్రగడ్డలు లేటర్. సో కొంచెం టమాటో అయితే వేసేస్తున్నాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకున్నాము ఆ పచ్చి వాసన పోయే వరకు. సో కొంచెం వేగాక నూనె కొంచెం పైకి తేలింది అంటే బాగా వేగిందని అర్థము. సో మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. సో బాగా వేయించిన తర్వాత చికెన్ అయితే వేసేసి బాగా ఫ్రై అయితే చేసేద్దాము. అట్లా వేసాం మసాలా కూడా.
సో కొంచెం సేపు వేగాక మళ్ళీ కావాల్సిన మసాలాలన్నీ వేసేద్దాము. కారపొడి, ధనియాల పొడి, మళ్ళీ గరం మసాలా ఇవన్నీ కొంచెం కొంచెం వేసేసి అయితే బాగా కాసేపు మళ్ళీ వేయించి తగినంత వాటర్ అయితే పోసేద్దాం. ఓకే సాల్ట్. அவர் எடிட் பண்ணிப்பாரு. ஹார்ட் ஒர்க்கர். ரியல் ஹார்ட் ஒர்க்கர். సో వాటర్ బాగా బాయిల్ అయ్యాక మనం నానబెట్టుకున్న రైస్ని అయితే వేసేస్తున్నాము. కొలత వచ్చి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసాము. సో రైస్ వేసి కాసేపు బాగా కలబెట్టిన తర్వాత కొంచెం దగ్గరికి అయితే వస్తూ ఉంది రైస్. అలాగే కొంచెంసేపు ఉడకబెట్టి తర్వాత లాస్ట్లో దమ్ అయితే పెట్టేద్దాము. మాడుకొని ఇంకోసారి కలిపేసి దమ్ అయితే పెట్టేద్దాము. దమ్ పోలా పాడటం పోడు. మనకి కట్టెల పొయ్యిలో చేసి అలవాట్లేదు కాబట్టి కళ్ళు మండుతా ఉన్నాయి ఈ పొగకి. సో ఒక 10-15 మినిట్స్ తర్వాత దమ్ పెట్టిన తర్వాత ఓపెన్ చేస్తాను నేను. వావ్, చూసేదానికైతే చాలా బాగా వచ్చింది. మరి టేస్ట్ ఎలా ఉందో అయితే చూడాలా. 100%. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్లేట్లో అయితే వేసుకొని టేస్ట్ చూసేద్దాము. అయింది బట్ పర్లే. గుడ్. ప్రాపర్ బిర్యానీ. సో ఇప్పుడైతే ప్లేట్లో వేసుకునేసి అయితే బా సూపర్ వచ్చింది. వేడి వేడిగా వాసన అయితే అద్దరిపోతుంది అబ్బా. నాకు అయితే ఫస్ట్ రా మన కష్టపడిండే వంటోడు గౌతమ్కి పీస్ లెగ్ పీస్ వచ్చిందిరా గౌతమ్, లక్కీయెస్ట్ గైడ్. సో ఎలా ఉందో టేస్ట్ అయితే చూసి చెప్పేద్దాం. ఫస్ట్ రైస్ తీసుకొని చికెన్ పీస్ బాగుంది. నిజంగానే బాగుంది. టేస్ట్ బాగా వచ్చింది. అన్నీ కరెక్ట్గా సరిపోయింది, ఉప్పు కారం అన్నీ. టేస్ట్ అయితే అది యాక్చువల్లీ ఆసమ్. చూడండి సీరియస్లీ ఆసమ్. పీస్ చూడండి ఎట్లా ఉడికిందో. లెగ్ పీస్ చూడండి. మామిడి చూపించాం ఎట్లుందో. మనం అజిత్ని అడిగైతే తెలుసుకుందాం. తెలుదా సూపర్ నిజంగా సూపర్ సీరియస్ సూపర్. ఓ బ్రో, మై బ్రదర్ పాపం చాలా హెల్ప్ చేశాడు మనోడు యాక్చువల్లీ. బిర్యానీ ఫుల్గా తినేసి క్లీన్ చేసి ప్యాక్ చేసి అయితే రిటర్న్ బయలుదేరేస్తాము. ఇలాంటి మరిన్ని మంచి కుకింగ్ వీడియోస్తో మీ ముందుకుంటాను. అంతవరకు టేక్ కేర్. మీ కిరణ్ గణేష్. బాయ్.